హలో గురు, నిన్నే మన సుధీర్ బాబు గారు యాక్ట్ చేసిన హరో హరో మూవీ చూడడం జరిగింది. అండ్ ఆ మూవీ గురించి ఒక 2 నిమిషాలు చెప్తా. ఈ 2 నిమిషాలు విని ఈ వీకెండ్లో ఒక 2 hours మీరు ఈ పని చేయాలా లేకపోతే వేరే పని ఏమైనా ప్లాన్ చేసుకోవాలనేది డిసైడ్ చేసుకుంటారు. కానీ ఎక్కువసేపు అయితే తీసుకోను. మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సుధీర్ బాబు గారు మెయిన్ ప్లస్ వన్ మ్యాన్ షో, మాస్ మూవీ, ఫుల్లీ మాస్ మూవీ. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తే మాత్రం మీకు పుష్ప మూవీ గుర్తొస్తుంది, ఖచ్చితంగా గుర్తొస్తుంది. అండ్ ద రైజ్, పుష్ప ది రైజ్ ఎలా ఉందో అలాగా ఈ మూవీలో సుధీర్ బాబు ద రైజ్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం చాలా ల్యాగ్ ఉంటుంది. బట్ ఒక పాయింట్ ఇది అప్రిషియేట్ చేయాలి, సుధీర్ బాబు గారి యొక్క స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం హైలైట్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ వరకు వచ్చేసరికి మాత్రం అదంతా కూడా డైరెక్షన్ ప్రాబ్లం అని చెప్తా. అండ్ అలాగే ఒక సాంగ్ పడి ఉంటే కూడా బాగుంది అనిపించింది చాలామంది థియేటర్లో. ఏంట్రా ఒక సాంగ్ పడితే బాగుంది కదా అని మాటలు కూడా నేను కొన్ని వినడం జరిగింది. అండ్ ఆ పార్ట్ పక్కన పెట్టేస్తే ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. కొంచెం కాదు, గట్టిగా చెప్పాలంటే చాలానే. అప్పటి వరకు మూవీ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్తో చివరి దాకా వెళ్ళిన తర్వాత ఒక చివరిలో ఒక చిన్న 2 సీన్ల వలన మూవీ మీద ఒపీనియన్ మారిపోతుందా అని అడిగితే ఖచ్చితంగా మారిపోతుందని చెప్తా. సో నాకైతే మారింది. బట్ మూవీ అయితే మొత్తం ఓవరాల్గా అయితే గుడ్ మూవీ. ఒక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ కొంచెం పక్కన పెడితే మొత్తం మూవీ అయితే మొత్తం నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ స్క్రీన్ ప్లే కూడా మనం కళ్ళు పక్కకి తిప్పుకోవాలని అనిపించదు. సో అంత బాగా తీయడం జరిగింది. అండ్ ఫైనల్లీ సునీల్ గారికి అయితే ఒక మంచి క్యారెక్టర్ పడింది. సునీల్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ హీరోయిన్ కూడా చాలా బాగా చెప్పారు, చాలా బాగా చేశారు. సో ఇది ఈ మూవీ గురించి అయితే నాకున్న ఒపీనియన్ ఇది. సో ఈ ఒపీనియన్ విన్న తర్వాత మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదంటే లేదు, వేరే ప్లాన్ ఏమైనా చేసుకుంటారు చేసుకోండి. బట్ మూవీ అయితే మాత్రం మాస్ పీపుల్కి ఖచ్చితంగా ఎక్కుద్ది. మార్క్ మై వర్డ్స్, మాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బీసీ సెంటర్లో అయితే విజిల్ పడడం ఖాయం. కొన్ని సీన్లు అంత బాగా రాశారు. అండ్ ఈ పర్టికులర్ మూవీ గురించి అయితే ఇది నా ఒపీనియన్. సో మరొక మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గురు.